హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు నవంబర్ నెల 1938 భాషణలు 567. సద్విద్యలో తొలి పద్యాల కొన్నింటిని శ్రీ భగవాను మెకైవర్కు వివరించి చెప్పారు. మెకైవర్ అనేటువంటి ఒక భక్తుడికి సద్విద్యలోని తొలి పద్యాలు కొన్నింటిని వివరించి చెప్పారు. అవి ఏమిటంటే, మొదటి పద్యం మంగళ ప్రారంభము. గ్రంథంలోని విషయం ఇందులో ప్రస్తావించుటైనది. గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని ఈ మొదటి పద్యంలో దీనిలో ప్రస్తావించారు. జ్ఞానము అంటే అది ఉనికికి భిన్నమా? శాశ్వతమైన దానికంటే జ్ఞానము వేరా? శాశ్వతమైందంటే సత్తు కదా, దానికంటే వేరుగా జ్ఞానం ఉందా? ఉనికి మూలము అది హృదయము. అట్టి పరమాత్మను నుతించుట మరియు ధ్యానించుట ఎలాగా? అది మాత్రమే ఉంది, అది హృదయమే అయ్యుంది. ఉనికి ఏదో ఉంది, అది మనకున్న ఈ జ్ఞానము దానికంటే వేరా? అట్టి పరమాత్మను నుతించుట మరియు ధ్యానించుట ఎలాగా? ఎలాగా అంటే అది నువ్వుగా ఉండడమే, అవునమ్మా, ఆత్మగా ఉండడమే. అదే సర్వశుభాలకు ఆరంభము. ఇది జ్ఞాన మార్గానుసారంగా నిర్గుణ బ్రహ్మమును తెలుపుతోంది. ఇది నిర్గుణ బ్రహ్మాన్ని తెలియజేస్తుంది. ఏదైతే ఉందో అదే నేను అని ఉండడమే. అదే సర్వశుభాలకి ప్రారంభం. ఇది జ్ఞాన మార్గానుసారంగా నిర్గుణ బ్రహ్మమును తెలుపుతుంది. ఇప్పుడు అక్కడ గుణాలు లేవు కదమ్మా, నామరూపాలు ఉంటే గుణాలు ఉంటాయి. నిర్గుణ బ్రహ్మాన్ని తెలుపుతోంది. అది మొదటి పద్యము. ఇక రెండవ పద్యంలో సగుణ బ్రహ్మస్థుతి ఇలా ఉంది. అది నిర్గుణం అయింది కదా. నిర్గుణ బ్రహ్మము అంటే ఏమిటి? ఉనికిగా ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే నువ్వు అయి ఉండడం. అక్కడ నిర్గుణంగా ఉంది. ఇక రెండవది సగుణ బ్రహ్మస్థుతి. ఏమిటంటే, మొదటి దానిలో ఆత్మనిష్టం చెప్పారు కదా. ఏది ఉందో, ఏది ఆధారమైందో, ఏది ఉండడం వల్ల అన్ని ఉన్నాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే ఉండు అన్నారు. అదే ఆత్మనిష్ట అని చెప్పారు. అదే నిర్గుణ బ్రహ్మము అని చెప్పారు. ఇక రెండో దానిలో, మొదటి దానిలో ఆత్మనిష్టం చెప్పారు. ఈ రెండో దానిలో సగుణ బ్రహ్మం, దాని స్థుతి శరణాగతిని చెప్పారు. రెండో దానిలో ఈ సగుణాలతో కూడి ఉంది కదా, అందుచేత దీనికి శరణాగతి అని చెప్పారు. అంతేకాకుండా దానికి అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము కూడా ఉంటాయి. సగుణ బ్రహ్మంలో సగుణ బ్రహ్మాన్ని స్తుతించడానికి అధికారి ఉండాలి, మరి తను స్తుతించే ఒక విషయం ఉండాలి, అధికారికి ఆ విషయానికి సంబంధం ఉండాలి, ప్రయోజనం చెప్పబడింది. అధికారి అంటే గ్రహణ యోగ్యత కలవాడు. ఏది చెప్తున్నారో దాన్ని చక్కగా గ్రహించే యోగ్యత కలవాడు. అర్హతలు ఏమిటి అంటే, ప్రపంచం అంటే విరాగం ఉండాలి, ముముక్షుత్వం అంటే మోక్షమునందు గాఢమైన కోరిక కలిగి ఉండాలి. సగుణ బ్రహ్మోపాసన చెయ్యాలి అంటే చెప్పిన విషయాన్ని గ్రహించే యోగ్యత ఉండాలి, ప్రపంచం అంటే విరాగం ఉండాలి, మోక్షము మీద గాఢమైన కాంక్ష కలిగి ఉండాలి. సగుణ బ్రహ్మోపాసన చేయడానికి ఇక ఎప్పుడో ఒకప్పుడు తాము చనిపోవలసి ఉంది అని అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని ఎవరైనా లోతుగా ఆలోచిస్తారా?
ఆలోచించరు. ఏదో శ్మశాన వైరాగ్యం, ఎవరైనా చెప్తే ఆ నిమిషానికి వైరాగ్యమే రేపు మనం కూడా వెళ్ళిపోవాల్సిందే అంటారు. అంతేగాని అక్కడికి దాన్ని వదిలేస్తారు. ఎవరు లోతుగా ఆలోచించరు. మృత్యు అంటే మళ్ళీ అందరికీ భయమే, కానీ ఆ భయం క్షణికం. మరి అయినా ఆ క్షణికమైన ఆ మృత్యుభీతి ఎందుకు? క్షణికమైందిగా, అయినా ఎందుకు మృత్యు అంటే నీకు భయము? దేహాత్మ బుద్ధి వల్ల. నేను అనుకుంటున్నాను కాబట్టి. దేహం చనిపోతుందని, దానికి దహనాదులు అవుతాయని అందరికీ బాగా తెలుసు గనక, చనిపోతే దేహం నష్టమవడం ప్రసిద్ధమే కదా, అందరికీ తెలుసు కదా. తెలుసమ్మా. దేహాత్మ బుద్ధి వల్ల దేహం చనిపోతే తానే పోతానని ఈ భయం. దేహం పోవడం తాను పోవడం అనుకుంటాడు. దేహం తాను అనుకున్నప్పుడు అది పోతే తాను పోతాడు కదా, అందుకే ఈ భయం. ఈ పుట్టుక, ఈ చావు ఈ దేహానికి మాత్రమే, కానీ వానిని ఆత్మ మీద ఆరోపించుకోవడం వల్ల తన మీద నేనే పుట్టాను, నేనే పెరుగుతున్నాను, నేనే చచ్చిపోతానని తన మీద తాను ఆరోపించుకోవడం వల్ల పుట్టుక చావులు ఆత్మకి అని భ్రమ కలుగుతోంది. చావు పుట్టుకలు నాకేనన్న భ్రమ కలుగుతోంది. నేను ఆరోపించుకుంటున్నాను, దీని పుట్టుక నా పుట్టుకని, దీని పెరుగుదల నా పెరుగుదలని, దీని కృంగుదల నా కృంగుదలని, దీని చావు నా చావని నేను నా మీద ఆపాదించుకోవడం చేత ఈ చావు పుట్టుకలు ఆత్మకే అన్న భ్రమ కలుగుతోంది. జనన మరణాల నుంచి తరించడానికి మానవుడు పరమాత్మను ప్రార్థిస్తాడు. ఈ చావు పుట్టుకలు నాకు వద్దు భగవాన్, దీని నుంచి నేను తరించాలి అని మానవుడు పరమాత్మను ప్రార్థిస్తాడు. దైవం అన్న భక్తి శ్రద్ధలు పుట్టినవి ఈ విధంగా. దేవుడు అంటే భక్తి శ్రద్ధలు ఈ రకంగా పుట్టాయి. మొట్టమొదట అసలు దైవం అంటే భక్తి శ్రద్ధలు ఎందుకు పుట్టాయి అంటే, ఈ చావు పుట్టుకలు లేకుండా చెయ్యి భగవంతుడా అని ప్రార్థించడానికి మొదట్లో అసలు ఈ భక్తి శ్రద్ధలు అందుకు పుట్టాయి. ఆ దైవాన్ని ఎలాగా ఆరాధించాలి అంటే, ప్రాణి నిస్సహాయుడు. మనం నిస్సహాయులు ఉన్న మనకి మనమే ఏమీ చేయగలిగిన వాళ్ళమే లేవు. భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు. అట్టి ఆయనని నిస్సహాయుడైనటువంటి ఈ ప్రాణి ఆయన ఎలా సమీపించగలుగుతాడు? అందుచేత తన బాగోగులను ఆయనకే వదలడం కంటే గత్యంతరం లేదు. మరి నాకు నేనుగా ఏమీ చేయలేను కదా, నేను నీ సన్నిధికి ఎట్లా రాగలను? కదలలేను, మెదల్లేను కదా. నువ్వు కదిలిస్తే కదా, నువ్వు మెదిలిస్తే మెదులుతున్నటువంటి నేను నాకు నేనుగా నిన్ను చేరుకోలేను కదా ఈశ్వరా. అందుచేత నా మంచి చెడ్డలు నీవే అని వదలడం కంటే గత్యంతరం లేదు. పరిపూర్ణ శరణాగతికి ఒక్కటే మార్గం. కాబట్టి దైవానికి తనను తాను అర్పించుకుంటాడు. ఇక నా వల్ల ఏది కాదు, అంతా దైవమే కదిలిస్తోంది, మెదిలిస్తోంది, చేయిస్తోంది. నాకు నేనుగా చేసేది చేయగలిగింది ఏదీ లేదు అని తెలుసుకొని తన్ను తాను ఆ దైవానికి అర్పించుకుంటాడు. ఇక మానవునికి ఏం మిగిలింది? ఏమీ లేదు. కాయేన వాచ మనసేంద్రియేణా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం. అంతే. పరస్మై నారాయణ ఇది సమర్పయామి, పరుడైన నారాయణకి సమర్పించేసుకుంటున్నాను. ఇక నాదేది లేదు, నేనేమి కాదు. కాబట్టి తనకు అర్పించుకుంటాడు. అర్పణం అంటే వ్యక్తి తనను తన సర్వస్వాన్ని ఆ కరుణాళువుకి సమర్పించడమే. నేనంటూ ప్రత్యేకించి పెట్టుకోకుండా. ఇక మానవుడికి ఏం మిగిలింది? ఏమీ లేదు. తాను లేదు, తనది లేదు.
పుట్టుచావులు కలిగిన దేహము ప్రభువుకి అర్పితమే గనుక ఖాయం కదూ. ఇక అది ప్రభు ఇచ్చిందే ప్రభువుకే అర్పించేశాడు గనక దాన్ని గురించిన విచారం కూడా అక్కర్లేదుగా. ఇక పుట్టుచావులు తన్ను భయపెట్టవు. ఏమో అది ఈశ్వరుడు ఎందుకు పుట్టించున్నాడో, ఎందుకు పెంచుకుంటున్నాడో, ఎప్పుడు తుంచుతాడో, అది కాదు నేను కాదు అని ఉండడం చేత చావు పుట్టుకలు భయపెట్టవు. ఊరికే మాట కాకుండా అనుభవంగా ఉండాలి. భయకారణం దేహం కదా, ఇది ఇంకా తనది కాదుగా. మరి కాదమ్మా, ఇంకా నాకెందుకు భయం? భయపడడానికి వ్యక్తి యొక్క గుర్తింపు ఎక్కడుంది? అక్కడ వ్యక్తి నాది అని అనడానికి అది నాది కాదుగా, ఇచ్చేసానుగా. ఎలా భయపడతాను? ఆత్మ ఈ విధంగా సిద్ధిస్తుంది. ఓ నీకు ఆత్మసిద్ధి కలగాలంటే ఇలా ఉండాలి. అట్టి సిద్ధి యొక్క ఫలము ఆనందం. అప్పుడు ఇంకేముంది? బరువు లేదు, బాధ్యత లేదు, భయం లేదు, బెంగ లేదు, దిగులు లేదు, నేను లేదు, నాది లేదు, చావు లేదు, పుట్టుకదేది లేదు. అన్ని తొడుగులుతో సహా తీసి ఆయనకే సమర్పి. అప్పుడు ఏమిటి ఆనందం? భయం లేకపోవడమే ఆనందం. కాబట్టి గ్రంథ విషయం ఇది. దుఃఖ నివృత్తి సుఖప్రాప్తిను పొందదగిన పరమ శ్రేయస్సు అదే. ఈ గ్రంథం అదే చెప్తోంది. ఆద్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, పరమ సుఖ ప్రాప్తి. ఆది అంతాలు కలిగింది ఈ దుఃఖం. పుట్టుకతో వస్తుంది, సాగుతో పోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ పోతుంది. ఇటువంటి దుఃఖ నివృత్తిను కాస్త సుఖప్రాప్తిను పొందదగిన పరమశ్రేయస్సు ఇదే. శరణాగతి కేవల ఆనందము. శరణాగతి అన్నా కేవల ఆనందం అన్నా పర్యాయ పదాలే. అదే నిజమైన సంబంధము. ఫలం ఏమిటి? గ్రంథ విషయం చింతన వల్ల నిత్యము ఈ మనము రమణ భాషలో చెప్పుకుంటున్నాం కదా, ఈ గ్రంథ యొక్క విషయ చింతన వల్ల నిత్యము సర్వత్రా స్థితమై ఉన్న జ్ఞానాన్ని పొందుతావు. నిత్యము సర్వత్రా ఉన్నదేదో దాని జ్ఞానం నీకు కలుగుతుంది ఈ గ్రంథ చదవడం వల్ల. పద్యం అమృతత్వము పొందిన వాడితో పూర్తవుతుంది. అమృతత్వాన్ని పొందిన వాడితో పూర్తవుతుంది. ఇక 3 పంచేంద్రియాలు అంటే వాని సూక్ష్మ క్రియలు అనమాట, అంటే తన్మాత్రలు అనమాట. ఏమిటవి? శబ్ద స్పర్శ రూప రసగంధం. అంటే వినడము, చూడడము, తాకడము, రుచి చూడడము, ఆఘ్రాణించడమును. విధాలైన వీని కలయికలే ఈ ప్రపంచమంతా. ఇక్కడ చూసిన పంచ జ్ఞానేంద్రియాలతో తెలియబడే పంచ తన్మాత్రలే ఈ ప్రపంచమంతా. గుణాల వల్ల అవి అలాగా మారిపోతాయి. ఏ గుణాలతో ఉంటే దానికి అనుగుణంగా ఇవన్నీ తెలియబడుతూ ఉంటాయి మనకి. ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆ రంగుతో ఆయా వస్తువులు కనపడుతున్నట్లు, ఏ గుణాలతో కూడినప్పుడు ఆయా విధాలుగా మనకి తెలియబడేవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది మారిపోతున్నట్లు కనపడితే ఏమీ మారవు. నువ్వు ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్న లోకమంతా ఎర్రగా మారిందా ఏమిటి? లేదమ్మా. కాబట్టి నీ గుణాన్ని బట్టి నీ దృష్టి ఉంటుంది, నీ దృష్టిని బట్టి నీకు సృష్టి అలా కనిపిస్తుంది. అవునమ్మా. ఇక తమస్సు మందత్వము, బద్ధకమును, దాని చేత ఈ స్థూలభూతాలు. రజస్సు క్రియాశీలత. ఈ రజస్సు చేత విషయాలను తెలుసుకోవడానికి కావలసిన పరికరాలన్నీ తయారు. ఎప్పుడైతే రజోగుణం ఉందో అది క్రియలు చేయాలనుకుంటుంది. ఆ క్రియలకి ఆ విషయాలను తెలుసుకోవడానికి కావాల్సిన పరికరాలతో కూడుతుంది. ఇంకా సత్వము చేత స్పష్టత, ఇంద్రియ విషయ జ్ఞానములు మరియు అది సత్వగుణం చేత
ఇంద్రియ విషయ జ్ఞానాలు స్పష్టంగా తెలుస్తాయి. తమస్సు చేత స్థూల విషయాలు అంటే ప్రపంచమును, రజస్సు చేత ప్రాణం మరియు కర్మేంద్రియాలును, సత్వము చేత జ్ఞానేంద్రియాలును. ఇప్పుడు ఈ వ్యవహారాలు జరుగుతుంటే తమోగుణం చేత స్థూల విషయాలు అంటే ఈ ప్రపంచం స్థూలంగా ఇలా మనకు కనపడ్డం. అంటే రజోగుణంతో ప్రాణాలు మరియు కర్మేంద్రియాలు, ప్రాణాలు కదులుతూ కర్మేంద్రియాలు క్రియాన్వితాలు అవుతాయి. సత్వగుణంతో జ్ఞానేంద్రియాలు స్పష్టంగా విషయాలను గ్రహించగలుగుతాయి. కర్మేంద్రియాల చేత వాక్పాణిపాద పాయుపస్థలు అంటే మాట్లాడడం, పట్టుకోవడం, నడవడం, విసర్జన చేయడం, సంతానోత్పత్తి చేయడం, ఇది కర్మేంద్రియం. గంట మోగిందనుకో శబ్దము వినడానికి చెందిందది. గంట మోగితే కంటికి ఏమన్నా స్పందనలు ఉంటాయా? ఉండవమ్మా. చెవికి స్పందనలు ఉంటాయి. శబ్దమును వినుటకు చెందింది గంట మోగించడం. గంట విషయము తమోగుణముతో కూడి ఉంది అనుకుందాం. రజోగుణం తన్మాత్రలు శబ్ద స్పందనాదులుగా మారుతూ గంట చుట్టూ పరివి ఆకాశం వల్ల చెవి చేరి శబ్దంగా మనకి వ్యక్తమవుతుంది. కాబట్టి శబ్ద అంటే శబ్దము, శబ్దగుణం, శబ్ద స్పందనలు కదలికలు ఏమవుతాయి నాదాలుగా మారుతూ ఆ గంట చుట్టూ వ్యాపించి ఆకాశములో చేరి అవి శబ్దాలుగా వ్యక్తమవుతుంది. వ్యాపించి ఆ గంట అక్కడెక్కడో కొడుతున్నారు, అక్కడెక్కడో గంట కొడుతూ ఉంటే ఆ గంట శబ్దాన్ని ఇక్కడ చెవి గ్రహిస్తోంది అంటే అది రాజకీయ మాత్రలో ఆ శబ్ద స్పందనలుగా మారి ఆ శబ్దం ఒక శబ్దం కలిగింది. అది అనేక స్పందనలుగా మారుతూ గంట చుట్టూ వ్యాపించింది ఆ చప్పుడు. ఇది ఆకాశం వల్ల చెవిని చేరి శబ్దంగా వ్యక్తమవుతుంది. దాన్ని శబ్దంగా గుర్తించే ఎరుక సత్వగుణ ఆత్మ. అది గంట శబ్దము అని గుర్తించేది సత్వగుణం ఎరుక. ఎరుక ఉంది కనుక ఆ ఎరుకలోనే ఒక శబ్దము, ఆ శబ్ద తరంగాలు, ఆ తరంగాలను అందుకున్న చెవి, ఆ చెవి ద్వారా అందుకోగలిగిన ఎరుక సత్వగుణమై ఉంది. ఆ ఎరుక సత్వగుణమైన ఎరుక లేకపోతే చెవి గాని అది శబ్దాన్ని గ్రహించడం గాని ఒక శబ్దం గాని ఉండవు కదా. ఉండవమ్మా. అట్లాగే ఇతర ఇంద్రియాల జ్ఞానమును ఒక శబ్దం చెవి గురించి చెప్పారు కదా, అలాగే కంటి గురించి కూడా అంతే. 3 గుణాల కలయికతో శబ్దస్పర్శ రూప రసగంధాల యొక్క వ్యవహారాలన్నీ కూడా ఎరుక వల్ల గ్రహించున్నాయి. సారాంశం. స్పర్శేమో వాయు తన్మాత్ర, రూపమేమో తన్మాత్ర, రసమేమో జల తన్మాత్ర, గంధమేమో పృథ్వీ తన్మాత్ర. ఈ తన్మాత్రలను సూక్ష్మాతి సూక్ష్మ కణాలుగా ఎనడం సరికాదు. ఈ తన్మాత్రను సూక్ష్మాతి సూక్ష్మమైనవిగా అనుకోవడం సరి అయింది కాదు. అది పూర్తి జ్ఞానం కాదది. ఈ తన్మాత్రల వల్ల తెలియబడే జ్ఞానం పూర్తి జ్ఞానం కాదు. అది కేవలము శబ్దస్పర్శ రూప రసగంధాల సూక్ష్మ రూపాలు మాత్రమే. శబ్దము చెవికి మాత్రమే తెలుస్తుంది, దృశ్యము కంటికి మాత్రమే తెలిసేటువంటి సూక్ష్మ రూపాలవి. అవి సకల విశ్వాన్ని కూర్చిన భాగాలు. ప్రపంచ సృష్టి కూడా అలాంటిదే. ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా సత్వరజస్తమో గుణాలతో పంచభూతాలతో కూడి పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలుగా ఉండి అవి ఆయా విషయాల్ని గ్రహించ సామర్థ్యము కలిగి ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. కానీ వాటికి వేటికి స్వయం సామర్థ్యము లేదు. అది ఎరుక వల్ల మాత్రమే. ఆ ఎరుక ఇవేవి కాదు. అవునమ్మా. కాబట్టి పారిభాషిక పదాలు లేకపోవడం చేత ఈ భావాలను విదేశ భాషలో సరిగ్గా వివరించడం సాధ్యం కాదు. ఈ భావాల్ని ఎవరి భాషలోకి వాళ్ళు వివరించి చెప్పుకోవాలి.
ఎందుకంటే మరి మన తెలుగు భాషలో ఉన్నవి ఇంగ్లీష్ భాషలో పారిభాషిక పదాలు ఉండవు. దేనిలో ఏదునే దానికి అనుకూలంగా వివరించుకోవాలి. ఇక 4, ఈ పద్యంలో అందరూ అంగీకరించే విషయం ఒకటి ఉంది. అది ద్వైతానికి అద్వైతానికి కూడా అవ్వలి స్థితి. అందరూ అంగీకరించి తీరవలసిందే. ద్వైతం 2 తెలుసుకునేవాడు తెలివి అంటూ చూసే ద్వైతానికి, 2 ఒకటే అనేటువంటి అద్వైతానికి కూడా అవతల ఉంది. అందరూ దాన్ని అంగీకరించి తీరాలి. కర్తృ కర్మల దాటి జీవేశ్వరులకు అతీతంగా చేసేవాడు చేయబడే దాన్ని దాటి దేవుడికి ఈశ్వరుడికి కూడా అతీతంగా అన్ని భేదాలను అధిగమించి ఉంది. జీవ ఈశ్వరుడు కూడా అతీతంగా ఉంది. అన్ని భేదాలను అధిగమించి ఉంది. అది అహంకార రహితమై ఉంది. దాన్ని చేరుకునేది ఎలాగా అంటే ప్రపంచాన్ని త్యజించడం మూలాన అంటోంది పద్యం. ఎలాగా అంటే ఏది పంచీకృతమై కదా 5 భూతాలు 3 గుణాలు కలిసి మిశ్రమితం కాగా ఏర్పడిన ఈ జగత్తు తెలియబడుతూ కదా జనించి గతిస్తున్నటువంటి ఈ జగత్తు యొక్క దాని నిజ జ్ఞానం తెలిసి దానిని విడిచిపెట్టడం. అది కలిగి తొలుగుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అది పంచభూతాలతోనూ 3 గుణాలతోనూ నిశ్చితమై ఒక దృశ్యమానంగా ఇంద్రియములకు విషయముగా ఉన్నటువంటి ఈ దృశ్యమానమైన జగత్తు జనించి గతించేదే అని గుర్తించి వాటిని అది వెళ్ళి కలిగి రకరకాలుగా మారి తొలగిపోతున్నా కలగకుండా మారకుండా తొలగకుండా ఉన్నటువంటి తన్ను తానెరిగి ఈ ప్రపంచాన్ని త్యజించడం. ఇక్కడ ప్రపంచం అంటే దాన్ని గూర్చిన ఆలోచనల అర్థం. అవునా? అవునమ్మా. అట్టి ఆలోచనలు పడచూపకపోతే ఈ అహంకారం తల ఎత్తదు. అహంకారం తల ఎత్తకపోతే కర్త లేడు, విషయము లేదు. కర్త విషయము లేని అహంకారమే ఆలోచనే లేనప్పుడు అహంకారమే తల ఎత్తకపోగా కర్త విషయము లేనటువంటి ఆ స్థితియే స్వస్థితి సుస్థితి అని భగవాన్ చాలా వివరంగా మొత్తం పంచీకరణ అంతటి గురించి కూడా స్పష్టంగా తెలియచేశారు. తక్కువ వివరణతో ఎక్కువ సమాచారాన్ని.